నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అతి త్వరలో అందుబాటులోకి స్వదేశీ దిక్సూచి వ్యవస్థ చివరి ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో నిర్దేశిత కక్షలోకి 7వ ఉపగ్రహం నూతన వ్యవస్థకు నావిక్గా నామకరణం జీపీఎస్ దేశాల సరసన చేరినందుకు గర్వంగా ఉందని ప్రధాని వ్యాఖ్య ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు ఏకీకృత వైద్య విద్య ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పు 2016-17 నుంచే అమలు చేయాలని ఆదేశాలు ఈ ఏడాదికి 2 విడతల్లో నిర్వహణ ఆంధ్రప్రదేశ్లో యథాతథంగా ఎంసెట్ ఆందోళన అవసరం లేదని విద్యార్థులకు కన్వీనర్ సూచన రేపటి పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలోకి మరో 2 ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కిన శ్రీశైలం అరకు శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులపై ఈసీకి జగన్ ఫిర్యాదు తెలంగాణలో ఎస్ఐ ప్రాథమిక పరీక్షా ఫలితాల విడుదల ఉత్తీర్ణత సాధించిన 88,624 మంది జూన్లో శరీర దారుఢ్య పరీక్ష నిర్వహించే అవకాశం అగస్టా కుంభకోణంపై రాజ్యసభలో ఆగని దుమారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్య స్వామి రికార్డుల నుంచి తొలగింపు బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఒక్కరోజే 461 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థకు దీటైన స్వదేశీ దిక్సూచి వ్యవస్థ మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది ఈ దిశలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చివరి అంకాన్ని పూర్తి చేసింది ఈ క్రమంలో 7వ ఉపగ్రహం IRNSS-1Gను PSLV-C-33 ద్వారా అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టింది దాదాపు 1,420 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఈ ఏడాది మార్చి నాటికే 6 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో నెల రోజుల్లో పూర్తిస్థాయి దిక్సూచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది సొంత నావిగేషన్ వ్యవస్థను సమకూర్చుకునే దిశలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చివరి అంకాన్ని పూర్తి చేసింది ఇందుకోసం ఇప్పటికే 6 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో చివరిది 7వదైన IRNSS-1G ఉపగ్రహాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఈ మధ్యాహ్నం 12:50 అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నింగికి ఎగిసిన PSLV-C-33 సరిగ్గా 20 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటులో చివరిదైన IRNSS-1Gని అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టింది 44.4 మీటర్ల పొడవు 1,425 కిలోల బరువైన ఉపగ్రహం 12 ఏళ్లు సేవలందించనుంది PS1 on ground, its tap-ons ignited. So PS1 ignited, vehicle lifted off safely from the umbilical tower. Auto tracking. ఇప్పటి వరకు విదేశీ నావిగేషన్ పై ఆధారపడిన భారత్కు స్వదేశీ దిక్సూచి వ్యవస్థను ఏర్పాటు చేసే దిశలో ఇస్రో 3 ఏళ్ల క్రితమే ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించింది 2013 జులై 1న IRNSS-1Aను శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఇస్రో 2014 ఏప్రిల్ 4న IRNSS-1B అదే ఏడాది అక్టోబర్ 16న IRNSS-1C 2015 మార్చి 28న IRNSS-1D ఈ ఏడాది జనవరి 20న IRNSS-1E మార్చి 10న IRNSS-1Fను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఇప్పుడు చివరిదైన IRNSS-1Gని కక్షలోకి చేర్చడం ద్వారా చరిత్రాత్మక విజయం సాధించింది Yes, we have the confirmation. Air lead stop-on has been successfully separated at 92 seconds. IRNSS-1Gని మోసుకెళ్లిన PSLV-C-33 నిర్దేశిత కక్షను చేరగానే శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉపగ్రహ ప్రయోగాన్ని అనుక్షణం నిశితంగా పర్యవేక్షించిన ఇస్రో శాస్త్రవేత్తల్లో ఒక్కసారి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ఫ్యూయల్ కెమిస్ట్రీ సాటిలైట్ thruster development transducer and system IRNSS-1G PSLV-C-33 IRNSS-1G mission is fully accomplished. IRNSS-1Gని కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియలో చివరి అంకాన్ని పూర్తి చేసిన ఇస్రో మరో నెల రోజుల్లో స్వదేశీ దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తెలిపింది ఈ వ్యవస్థ సాయంతో భూ జల వాయు మార్గాల స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది ప్రకృతి విపత్తులను ముందే అంచనా వేయవచ్చని తెలిపిన ఇస్రో శాస్త్రవేత్తలు వాహన చోదకులకు దృశ్య శ్రవణ మార్గనిర్దేశనం అందిస్తుందని వెల్లడించింది
వాస్తవానికి సొంత దిక్సూచి వ్యవస్థ ఏర్పాటుకు 4 ఉపగ్రహాలే సరిపోతాయని చెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలు ఖచ్చితమైన సమాచారం, చిత్రాలను రాబట్టాలనే ఉద్దేశంతో 7ని కక్షలో ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటులో విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ నూతన వ్యవస్థకు నావిక్ అనే పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవస్థ ద్వారా దేశ ప్రజలకే కాకుండా సార్క్ దేశాలకు కూడా సేవలు అందించేందుకు సిద్దమని చెప్పారు. దేశానికి సొంత దిక్సూచి వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రక్రియలో చివరి అంకాన్ని పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. ఈ మేరకు పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని టెలివిజన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని దేశానికి సొంత దిక్సూచి వ్యవస్థ అందుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ వ్యవస్థకు నావిక్ అనే పేరు ఖరారు చేసినట్టు ప్రకటించారు. भारत के मछुआरे, भारत के नाविक अनजान जगह पर जाने के रास्ते साहस के सिखाए हैं। हजारों साल से मछुआरों ने जो साहस दिखाया है, नाविकों ने जो अदम्य साहस से दुनिया में पहुंचने का प्रयास किया है, और इसलिए इस पूरी नई टेक्नोलॉजी के माध्यम से मिलने वाली सेवाओं को नाविक नाम से जानी जाएगी. ప్రపంచంలో సొంత దిక్సూచి వ్యవస్థలు కలిగిన దేశాల సరసన భారత్ను చేర్చినందుకు ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని నూతన వ్యవస్థ అందించే సేవలను వివరించారు. ये आसमानी व्यवस्थाओं के लिए काम आएगा, ये जमीनी व्यवस्थाओं के लिए काम आएगा, ये जल की व्यवस्थाओं के लिए भी काम आएगा. अब हम चालू ट्रेन में कोई सिग्नल देना है, सूचना देनी है, नाविक के सहारे हम दे सकते हैं. हम कार से जा रहे हैं, हम स्कूटर से जा रहे हैं, हमारे हाथ में मोबाइल फोन है, हम नाविक के सहारे तय कर सकते हैं कितना पहुंचे, कहां पहुंचना है, कहां खड़े हैं. हमारा एक मछुआरा भी इस व्यवस्था के तहत मछली का कैच कहां ज्यादा है, मछली कैच करने के लिए कहां जाना चाहिए, शॉर्टेस्ट रूट कौन सा होगा, नाविक के सहारे हम दे सकते हैं. अब हमारे विमानों को अगर लैंड करना है तो बहुत सरलता से, एक्यूरेसी के साथ अपनी भारतीय व्यवस्था से कर पाएंगे. कहीं कोई डिजास्टर हो गया, बहुत बड़ी प्राकृतिक आपदा हो गई, उस स्थिति में कैसे मदद पहुंचानी, कहां पहुंचानी, इस भारतीय उपग्रह के द्वारा मिलने वाला है. एक प्रकार से जन सामान्य की आवश्यकताओं की पूर्ति का काम अब हमारे वैज्ञानिकों ने मेक इन इंडिया, मेड इन इंडिया, मेड फॉर इंडियन, ये सपना साकार किया है. భారత దిక్సూచి వ్యవస్థ సేవలను పొరుగు దేశాలకు కూడా అందించేందుకు సిద్దమని ప్రధాని ప్రకటించారు. इसकी क्षमता इतनी है, कश्मीर से कन्याकुमारी, कच्छ से कामरूप तक, वो भारत के तो हर कोने को सेवा देगा ही देगा, लेकिन इसके अतिरिक्त 1500 स्क्वायर किलोमीटर एरिया में भी अगर कोई सेवाएं लेना चाहता है तो भी उसको ये सेवाएं उपलब्ध होगी. कहने का मतलब ये है कि हमारे पड़ोस के सार्क देश के जो जुड़े हुए हैं, वे भी अगर भारत की इस सेवा का उपयोग करना चाहते हैं तो ये सेवा उनको उपलब्ध करा सकता है. అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణల ద్వారా దేశాన్ని అగ్రభాగాన నిలపాలని మోదీ ఆకాంక్షించారు. దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కేంద్రం ఉమ్మడిగా తలపెట్టిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ద్వారానే 2016-17 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరీక్షను అన్ని రాష్ట్రాలు నిర్వహించాల్సిందేనని తేల్చెప్పింది. మే 1, జూలై 24న 2 సార్లు నిర్వహించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు అక్టోబర్ 1న తరగతులు ప్రారంభించాల్సిందేనని తేల్చెప్పింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు సహా కర్ణాటకలోని వైద్య కళాశాలల యాజమాన్య సంఘాలు, సీఎంసీ వెల్లూరు, మరికొన్ని మైనారిటీ కళాశాలలు వ్యతిరేకిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఎన్ఈఈటీ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను తమపై రుద్దలేరన్న ఆయా రాష్ట్రాలు, కర్ణాటక వైద్య కళాశాలలు సీఎంసీ వాదనలను తోసిపుచ్చుతూ జస్టిస్ ఏఆర్ దవే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సంకల్ప్ చారిటబుల్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం అన్ని రాష్ట్రాలు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అఖిల భారత ప్రీ మెడికల్ టెస్ట్ ఏఐపీఎంటీ నిర్వహణకు భారత వైద్య మండలి సమర్పించిన షెడ్యూల్కు ధర్మాసనం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వైద్య కళాశాలలన్నీ నీటి పరిధిలోకి వస్తాయని తెలిపిన ధర్మాసనం మే 1న ఏఐపీఎంటీ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందుకు దరఖాస్తు చేసుకోని వారి కోసం జూలై 24న మరోసారి పరీక్ష నిర్వహిస్తామన్న వైద్య మండలి నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ ఫలితాలు ఆగస్టు 17న వెలువరిస్తామన్న వైద్య మండలి ప్రకటనను ఆమోదించిన త్రిసభ్య ధర్మాసనం ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 1న తరగతులు ప్రారంభించాలని తేల్చి చెప్పింది.
The Supreme Court today very categorically paved the way for NEET examination to take place. As you know, NEET itself has been a major move of the government to put into place a uniform medical examination system which puts everybody at the same level and informs uniformity and informs that all the corruptions in the system are weeded out. In demand of this, NEET had been put into place by the central government because there was a stay in the matter and ultimately there was a judgment. ఇదే సమయంలో గతంలో నీట్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెలువడిన అన్ని ఉత్తర్వులు రద్దవుతాయని తెలిపిన సుప్రీం ధర్మాసనం నీట్ నిర్వహణకు సంబంధించి 2010 డిసెంబర్ 21న వెలువడిన నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తమ వద్దే సవాలు చేయాలని ఏ హైకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అటు సుప్రీంకోర్టు తీర్పుపై విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్లో రేపు ఎంసెట్ పరీక్ష యథావిధిగానే జరుగుతుందని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు స్పష్టం చేశారు. తీర్పుపై ఆంధ్రప్రదేశ్కు మినహాయింపు ఇవ్వాలని న్యాయ నిపుణులు కోరగా అందుకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిందని సాయిబాబు తెలిపారు. మెడిసిన్ పరీక్ష రేపు మధ్యాహ్నం ప్రారంభమవుతుందని విద్యార్థులు పూర్తిగా దీనిపై దృష్టి సారించాలని చెప్పారు. ఇదే సమయంలో శుక్రవారం జరగబోయే ఎంసెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సాయిబాబు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ పరీక్షకు 546 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎంసెట్ పరీక్ష మెడికల్ ఎగ్జామ్ రేపు 2:30 నుంచి 5:30 వరకు యథావిధిగా జరుగుతుందండి. అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని రకాల అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసేసి రేపు ఎగ్జామ్ సంసిద్ధం కావాలని చెప్పారు. ఎందుకంటే మార్నింగ్ కూడా ఈ 12 o'clock హీరింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో మన స్టేట్ కౌన్సిల్ నుంచి కూడా అధికారులు వెళ్ళడం జరిగింది. న్యాయ నిపుణులతో కూడా చర్చించాం. వారు కూడా ఏం సలహా ఇచ్చారంటే రేపు ఎగ్జామ్ యథావిధిగా జరపాలని ఆదేశించారు. తెలంగాణలోనూ ఎంసెట్ పరీక్ష యథావిధిగానే కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తీర్పు ప్రతి అందిన తర్వాత న్యాయ సలహా మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్న ఆయన ఈ ఏడాది ఎంసెట్కు అంతా సిద్దమైనందున పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ ఏడాదికి వెసులుబాటు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసే ఆలోచన ఉన్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలను తెలంగాణ పోలీస్ నియామక సంస్థ వెల్లడించింది. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ, సిపిఎల్ విభాగాల్లో ఎస్ఐ పోస్టుల కోసం 1,74,962 మంది పరీక్ష రాయగా 88,875 మంది ఉత్తీర్ణత సాధించారు. కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐ ఉద్యోగం కోసం 10,584 మంది పరీక్ష రాయగా 1,709 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను www.tslprb.in వెబ్సైట్లో చూసుకోవచ్చని పోలీసు నియామక సంస్థ తెలిపింది. అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులు, తమకు ఇచ్చిన ఓఎంఆర్ సమాధాన పత్రాలకు మధ్య తేడా కనిపిస్తే సవాలు చేయవచ్చునని పోలీసు నియామక సంస్థ చైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. శారీరక సామర్థ్య పరీక్ష, ఇతర ప్రక్రియ జూన్లో నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ, టీఎంఐ గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉద్యోగ రథాన్ని చంద్రబాబు ప్రారంభించారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థుల చెంతకు చేర్చే లక్ష్యంతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆయన జులై కల్లా అన్ని గ్రామాలను వైఫై గ్రామాలుగా మారుస్తామని పునరుద్ఘాటించారు. అనంతరం మొబైల్ ద్వారా ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుసుకునే జాబ్ డైలాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా ప్రత్యేక ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. నేను పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ గానీ ఆర్ ఇండస్ట్రియల్ పార్క్స్ గానీ I want to establish. We are spending huge money on SC, ST, BC, minority, CAPU, corporation sub-plans. That money I want to utilize for small scale, cottage industry, common infrastructure provide chestam, marketing tie-up chestam. ఆంధ్రప్రదేశ్లో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలం, అరకు శాసనసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. భారీ సంఖ్యలో అనుచరులతో వచ్చిన శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. వైకాపాలో ప్రజాస్వామ్యం లేదని చెప్పిన బుడ్డా చంద్రబాబు నాయకత్వంలోనే నియోజకవర్గాల అభివృద్ది సాధ్యమనే ఉద్దేశంతోనే తెలుగుదేశంలో చేరినట్టు చెప్పారు. విజయవాడ ప్రసాదంపాడలో జరిగిన కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును చంద్రబాబు తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా తెలుగుదేశంలో చేరారు. ఇదే సమయంలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తనపై చేసిన విమర్శల్ని చంద్రబాబు కొట్టిపారేశారు. జగన్ తాను చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.
3 సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాలకు బీటీ రోడ్లు వేపిస్తాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేపిస్తాం. ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి మినరల్ వాటర్ ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. అరకులో ఒక స్పోర్ట్స్ స్కూల్ పెడతాం. గిరిజన ప్రాంతాల్లో ఉండే గ్రామాలన్నీ ఓడిఎఫ్ కింద ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామాలుగా 2018కి తయారు చేయాలనుకుంటున్నాం. ట్రైబల్ మ్యూజియం విశాఖపట్నంలో పెడతాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం కోట్ల రూపాయలు పదవుల్ని ఎరవేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటోందంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే పార్టీ ఫిరాయింపుల కేసులను పరిశీలించే చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాలని కూడా కోరినట్టు భేటీ తర్వాత జగన్ చెప్పారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ కొనుగోలు చేస్తూ కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎరచూపుతున్న పరిస్థితిని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఈ యాంటీ డిఫెక్షన్ అన్నది స్పీకర్ గారి పర్వ్యూ నుంచి అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొని రావాల్సిన అంశంగా రికమెండ్ చేయండి. వీళ్ళు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ అమ్ముడుపోయే పరిస్థితి మారాలి. మంత్రి పదవుల్లో కొనసాగడం అన్నది ఇంకా దౌర్భాగ్యం అన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం. మహబూబ్ నగర్ జిల్లా అవసరాల కోసం నారాయణపూర్ నుంచి జూరాలకు 3 శతకోటి ఘనపటి అడుగుల నీటిని విడుదల చేయాలని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజోలిబండ మళ్లింపు పథకం సమస్యల పరిష్కారం కోసం బెంగళూరు వెళ్లిన హరీష్ రావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్తో సమావేశమై చర్చించింది. మహబూబ్ నగర్ జిల్లా అవసరాల కోసం 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని పాటిల్కు వినతి పత్రం సమర్పించింది. ఈ విజ్ఞప్తిపై అధికారులతో చర్చించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్న పాటిల్ హామీ ఇచ్చినట్టు భేటీ తర్వాత హరీష్ రావు తెలిపారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పెండింగ్ పనులు ఈ సీజన్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు వివరించారు. ఇంకుడు గుంతల నిర్మాణం కోసం అవసరమైన చర్యలు చేపట్టేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండేలా జీవోలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదంటూ న్యాయవాది వైదేహిరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ కూడా విచారణ కొనసాగించిన కోర్టు గృహాల్లో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా కృషి చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన జీవోలను అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇంకుడు గుంతల అవసరాన్ని మరోసారి గుర్తు చేసిన ధర్మాసనం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అంగీకరించిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు దీనికి సంబంధించిన నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కోర్టుకు తెలపగా తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది. జలశరణి కాపాడుకోవడమే లక్ష్యంగా ఈటీవీ ఈనాడు చేపట్టిన ఇంకుడు గుంతల ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ముందుకు వచ్చి ఊరువాడా విస్తృతంగా గుంతల తవ్వకాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఒకే రోజు 5,000 ఇంకుడు గుంతలు తవ్వారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బోండా ఉమా ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, జగ్గయ్యపేట మండలం గౌరవరంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ 100 ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఆకులపేటలో ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వారు. విజయవాడ అయ్యప్పనగర్లో ఎమ్మెల్యే గద్దెతో కలిసి మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఇంకుడు గుంతలు తవ్వారు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం అమ్మిరెడ్డిపాలెంలో శాసనసభాపతి కోడెల ఇంకుడు గుంతల తవ్వకం పనుల్ని ప్రారంభించారు. తెలంగాణలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రజలు ముందుకొస్తున్నారు. హైదరాబాద్లో జలమండలి నిర్మిస్తున్న ఇంకుడు గుంతల పనులని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. నారాయణగూడలో లక్ష్మి అనే 90 ఏళ్ల బామ్మ ఇంకుడు గుంత పనుల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గుంతల నిర్మాణం చేపట్టారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో జోరుగా ఇంకుడు గుంతల తవ్వకం చేపట్టారు. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంపై వరుసగా 3వ రోజు రాజ్యసభలో దుమారం రేగింది. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు ఇవాళ సభలో తీవ్ర గందరగోళానికి దారితీగా వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అటు ఈ వ్యవహారంపై ప్రకటన విడుదల చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ నిజానిజాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, సమగ్ర విచారణలో భాగంగా ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టబోమని ప్రకటించింది. అగస్టా వెస్ట్లాండ్ వివాదం వరుసగా 3వ రోజు రాజ్యసభలో దుమారానికి కారణమైంది. ఈ వివాదాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ ఉదయం ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే సమాజ్వాదీ సభ్యుడు చౌదరి సలీం అలీగఢ్ ముస్లిం వర్సిటీకి సంబంధించిన అంశంలో సుబ్రహ్మణ్య స్వామి పేరును ప్రస్తావించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ ను లక్ష్యం చేసుకుని ఓ దేశం పేరును ప్రస్తావించగా
కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ దేశం పేరును రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సుబ్రహ్మణ్య స్వామిని హెచ్చరించారు. అప్పటికీ శాంతించని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన తీవ్రం చేయగా సుబ్రహ్మణ్య స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సభలో తీవ్ర గందరగోళానికి కారణమైంది. ఈ దశలో సుబ్రహ్మణ్య స్వామికి పార్లమెంట్లో మాట్లాడే తీరు తెలియదంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. It is only his second day in the parliament. In second day, in 2 days, you have expunged twice. Yeah. Now there are 365 days. Yeah. How many times you are going to expunge his words? This man, though he has age, but he has not known the difference between the street words and the parliament words. మరోవైపు అగస్టా వెస్ట్లాండ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్పై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహం లండన్లోని మేడమ్ టుసాడ్స్ ప్రదర్శనశాలలో కొలువు తీరింది. గతంలో ప్రకటించినట్టుగానే మోదీ మైనపు శిల్పాన్ని ప్రదర్శనశాలలో ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ సహా వివిధ దేశాధినేతల మైనపు విగ్రహాల సరసన మోదీ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. మరో 3 శిల్పాలను సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్లో ఉన్న టుసాడ్స్ ప్రదర్శనశాలలో ఏర్పాటు చేశారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ కొత్తగా ఎలాంటి ఉద్దీపన ప్రకటించని వేళ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 385 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఒక్కరోజే 461 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 26,078 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో కాసేపు లభించిన కొనుగోళ్ల మద్దతుతో 26,100 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ 25,561 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 25,603 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 133 పాయింట్లు క్షీణించి 7,847 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.